శ్రీమన్నారాయణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం దర్భపాశాంకుశపుష్పబాణచాపాం అనుమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి వివలబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలతో పాటు చాలా మంది అడుగుతున్నారు, మాలో ఉన్న బాధ ఏంటి, మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సిన కూడా చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. తులవారి గారు చూసుకున్నట్లయితే తులారాశి వారికి కొన్ని డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి. సర్వసాధారణంగా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి సక్సెస్ రాదు. వాళ్ళు ఏదైనా కానీ బ్యాలెన్స్ చేసుకోవడానికి దిట్టలు బాగా బ్యాలెన్స్ చేయగలిగేటువంటి సిచ్యువేషన్స్ అయినా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ తొలిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇక్కడ చిత్తా 3-4 పాదాలు ఎక్కువ కోరికలు ఉండేటువంటి నక్షత్రం అవుతుంది అక్కడ ఆ పుట్టిన వాళ్ళకి. బట్ అదేంటంటే మళ్ళీ వాళ్ళ జన్మజాతకంలో ఫామ్ అయిన ప్లానెట్స్ బట్టి దాని తార అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేటువంటిది ఉంటుంది. అలాగే స్వాతి నక్షత్రం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి ఒక కెరియర్ విషయంలో బాగా అంటే కెరియర్ కోసం విదేశాలకు వెళ్ళిపోవాలి, కెరియర్ విషయంలో ఒక ఎక్కువ డిజైర్ ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి. అలాగే విశాఖ 1-3 పాదాలకి చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం. ఒక పక్క దైవ సంబంధించిన ఒక పక్క పూర్వజన్మ కర్మని పర్టికులర్ అనుభవించడానికి పుట్టినట్టుగాను, ఒకవైపు స్పిరిచువల్ లైన్ లను బ్యాలెన్స్ చేస్తే ఒకవైపు లగ్జరీ ఆనందంగా ఎంజాయ్ చేసేటువంటి దాన్ని రెండింటిని వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సహజంగానే పిల్లవారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా బ్యాలెన్స్ చేయడంలో వినియోగించిన వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్, సీక్రెట్ కోణాలని చెప్పుకున్నాం కదా. కుటుంబ సభ్యులలోనే లేకపోతే తెలిసిన వాళ్ళలోనే ఎవరికైనా వీరికి 2వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ గ్రహాలు ఉంటాయి. అంటే ఈ సీక్రెట్ సైన్స్ లో కానీ గ్రహాలు ఉంటాయి, ప్రమాణం సాగిస్తారు. ఎందుకంటే సహజంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళే రోజు అక్కడ ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం వీళ్ళకి ఎక్కువ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అటువంటివి ఏదైనా సరే ప్రపోజ్ చేయడం ఇట్లాంటివి. అయితే ఇక్కడ ఎంతవరకు అవుతుంది ఈ ప్రమాణం సాధించడం అంటే పంచమంలో ఉంటే గ్రహాల యొక్క మహాదశ, పంచమానికి సంబంధం ఉన్నటువంటి మహాదశలు రావాలి. అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఇక్కడ 2 విషయాలు, పంచమంలోని 2లోని మన గ్రహాలు ఉన్నాయి కానీ పాడైపోయాయి అన్నప్పుడు వీళ్ళు షేర్ మార్కెట్ లాంటి వాటిల్లో ధనాన్ని పెట్టి పోగొట్టుకున్నవి చెప్పరు బయటికి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2-5 కాంబినేషన్స్ లో అని ఎక్కువ పాప గ్రహాలు ఉంటాయి. అదే రెండింటికి దారితీస్తుంది. ఏంటది అంటే ఒకటి జలరాశులు అయినందుకు ఫ్రెండ్స్ తో ఎక్కువగా డ్రింకింగ్ లాంటివి పెట్టుకున్నా కూడా, అది కూడా 12వ స్థానం పాడైతే పెట్టుకున్నా కూడా అక్కడ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తుంటారు. అది కొంచెం అంటే వాళ్ళ ఆరోగ్యం లేదు. ఎందుకంటే 5వ స్థానం అనేది ఇమ్యూనిటీ కాబట్టి ఎంజాయ్ చేయడం లక్షణంగా పెట్టుకోవడం బయటికి మాత్రం ఇంకా చాలా బ్యాలెన్స్ చేస్తూ నేను కొందరు జాతకాలు చూసాను. ఇంట్లో మాత్రం నైట్ డ్యూటీకి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. తెలిస్తే ఫ్రెండ్స్ తో ఏదో ఒక పార్టీలో కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెండ్స్ బాధపడి నేర్చుకున్నా ఇంట్లో వాళ్ళని బాధపడిపోకుండా చాలా బ్యాలెన్స్ చేస్తూ చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మందిని చూశాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 2వ స్థానం ఎప్పుడైతే ఈ కుజుడు అంటే వృశ్చికం అవుతుంది, 5వ స్థానం కుంభం అవుతుందో వీళ్ళలో చాలా మంది అక్కడ అధిక గ్రహాలు ఉన్న వాళ్ళకి ఇది వచ్చేది నిధులు దొరుకుతాయి అనేటువంటి చిత్తలు విధానం దొరుకుతాయా, దీని ద్వారా మనం ఏదైనా బయటపడవచ్చు అనేటువంటి వెతుకులాట కూడా వీళ్ళలో ఉంటుంది. అయితే వీళ్ళకి అటువంటి వాటిల్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎక్కువగా మన కాళికా అమ్మవారి ఆరాధన మరియు చూసుకున్నట్లయితే చండీ పారాయణం చూసుకున్నట్లయితే అనేది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది.
ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కర్కాటకము ఇలా అనుకున్నాం. అక్కడి నుంచి 8th లార్డ్ అంటే మేషానికి అయితే కుజుడు అవుతాడు, వృషభానికి అయితే గురువు అవుతాడు, మిథునానికి అయితే ఆ యొక్క శని, కర్కాటకాలు శని, సింహానికి అయితే మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు, మకరానికి అయితే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్, సీక్రెట్ లార్డ్ ఇస్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి కనుక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ గుర్తుపెట్టుకోవాలి. అష్టమాధిపతి కనుక పాడైపోయి ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడ్డా కూడా అయితే ఏమైంది, నేను చేస్తున్నా అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది. ఇది 8th లార్డ్ పాడైనా 8th హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది. కొంతమంది చూడండి సిగరెట్ గా అవుతుంటారు, కొంతమంది సీక్రెట్ గా, ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేం. అందుకని మీ పిల్లలకు ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు, పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ ను వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనట్టుగానే ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సిగరెట్ తాగడం, మీ ముందే చాలా మంది చూడండి విషయంలో కూడా అఫైర్స్ ఉంటుంటాయి కొంతమందికి. ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయండి, చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తుంటారు. అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ ప్రవర్తన ఇలా చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించవచ్చు, ఇది అడిగేస్తారు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలంటే 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు, ఎంత బలంగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్ గా జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన ఇవ్వడం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుని తినిపించడం, ఇది చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయటికి కనబడేటువంటి వేరు, అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి 9 గ్రహాలు వృశ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్ వారికి గ్రహాలన్నా, కుంభరాశి వారికి గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ, అంటే వాళ్ళకి అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడితే లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారనేటువంటి ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, వాళ్ళు మంచి పలా దగ్గర నీళ్లు పడతాయండి, అంతర్గతంగా ఉంటాయి, వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి. ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనిటువంటిది, అంటే కొంచెం డయాగ్నోస్ కూడా అందలేకపోతే కొన్ని రోగాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది.
అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.